హాయ్ అండి. లాస్ట్ టైం మీకు మారేడ్ జ్యూస్ చేసే విధానం చెప్పాను. ఇదిగోండి ఇలా ఎండబెట్టుకున్నాం. నేను ఒక కాయకి చేసే విధానం చెప్తాను చూడండి. ఇది బాగా పచ్చి లేకుండా ఎండాలి. బాగా ఎండితే మీకు పాడవకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఎండబెట్టుకుని కొంచెం కడగాలి. కొంచెం కడగపోతే డస్ట్ ఉంటుంది కదా, అందుకు బాగా కడగాలి. కడిగిన తర్వాత వాటిలో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఒక 1 అవర్ నానబెట్టేస్తే మీకు ఇలా పిసికేస్తే మీకు బాగా గుజ్జు చేరుతుంది. చూడండి అలాగ చూడండి ఎంత చక్కగా చింతపండు గుజ్జులా వచ్చింది. దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మీరు స్టవ్ మీద పెట్టి మరగబెడితే బాగా ఇలా మరుగుతుంది. ఈ మరిగిన దాన్ని మీరు వడకట్టుకోవాలి. బాగా ఇలా వడకట్టండి. బాగా వడకట్టి బాగా గట్టిగా ప్రెస్ చేస్తే మీకు జ్యూస్ బాగా దిగుతుంది. చూడండి ఎలా చేస్తున్నాము. ఆ వడకట్టింది బాగా వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు షుగర్ వేయండి. నేను ఒక 2 గ్లాసెస్ వేసాను. హాఫ్ కేజీ వేసాను. ఇలా మరగబెట్టండి. దాన్ని పాకం పెట్టుకోవాలి. షుగరు ఆ జ్యూస్ ఉంది కదా, అదే 2 కలిపి పాకం పెట్టుకుంటే ఇదిగోండి ఇలా వచ్చింది, చిక్కగా వచ్చింది. దీన్ని మనం బాటిల్లోని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. దాన్ని ఆ జ్యూస్లో కొంచెం నిమ్మకాయ, సబ్జా గింజలు, సోడా వేసుకుంటే బాగుంటుంది. మీకు ఆ సోడా వేసుకోవడం వల్ల మనం బయట తాగుతాం కదా, ఆ టేస్ట్ వస్తుంది. సోడా వేపితే కొంచెం టేస్ట్ తేడాగా ఉంటుంది. మేము ట్రై చేసాం, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు. థ్యాంక్ యూ.